సాయిరామ్. ఆఫీస్ వాస్తువు ఇగ్నోర్ చేస్తే మన బిజినెస్, మన కెరియర్, మన గ్రోత్ పైన ఇంపాక్ట్ ఉంటుందా? ఇది చదువుకున్న వాళ్ళందరూ కూడా డిగ్రీయో పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలి. కొందరు అయితే ఇంటర్వ్యూ ఇచ్చి ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటారు. మరి కొంతమంది కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఏదో బిజినెస్ పెట్టుకొని బాగుపడదాం అన్న ఆలోచన ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే 95% అనొచ్చు ఉద్యోగానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది చాలా రేర్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలా అన్న ఒక ఆకాంక్ష వాళ్ళకు ఉంటుంది, ఒక ఎయిమ్. కొంతమంది అలా వస్తుంటారు బిజినెస్లోకి. లేదు, ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు కూడా బిజినెస్లోకి వస్తుంటారు. పీజీ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత. బాగా డబ్బున్న వాళ్ళైతే పర్వాలేదు అనుకోండి, ఎక్కడ ఆఫీస్ సెటప్ చేసుకుంటారు. కొందరు సొంతగా పెట్టుకుంటారు, కొందరేమో పార్ట్నర్షిప్లో కూడా పెట్టుకుంటారు. కానీ మనకు టాపిక్ ఏంటంటే ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంతమంది కష్టపడి చదువుకొని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు యూనిసెక్స్ అందరూ ఒకటే కాబట్టి ఉద్యోగం చేస్తారు. తర్వాత కొందరికి ఇంకా అదే ముందు అనుకున్నట్టుగా బిజినెస్ చేద్దాం పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేస్తారు. స్టార్టప్స్ ఎంతో ఆశగా, డబ్బు ఉండదు, ఎక్కడి నుంచో లోను కలెక్టివ్గా కొంచెం లోన్ తీసుకొని అందరు కలిసి ఒక 3-4 పిల్లలు కలిసి ఒక బిజినెస్ పెట్టుకుంటూ ఉంటారు. స్టార్టప్ అని. బిజినెస్ అంటే రకరకాలుగా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎక్కువ శాతం ఐటీ బిజినెసెస్ స్టార్టప్స్ అంటాం. చాలా కష్టపడతారు పాపం. లోన్ తీసుకొచ్చాం, ఒక ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ వరకు వెయిట్ చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రం అలా సక్సెస్ అవుతున్నారు. 99.99% మాత్రం చాలామంది సఫర్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు బిజినెస్లో. కారణాలు క్యాలిబర్ లేకుండా కాదు. ఉద్యోగం చేసినప్పుడు బాగానే చేశారు, అక్కడ సొంతగా వచ్చినప్పుడు ఆర్డర్స్ రావట్లేదు, లేదా ఆర్డర్స్ కంప్లీట్ చేసిన డబ్బు రావట్లేదు, కొత్త కాంట్రాక్ట్స్ దొరకడం కష్టమవుతుంది, ఏం ప్రాజెక్ట్స్ రావట్లేదు, ప్రాజెక్ట్స్ ఉన్న ఎంప్లాయీస్ కరెక్ట్గా స్టేబుల్గా ఉండలేకపోతున్నారు, ఎంప్లాయీస్ ఊరికే చేంజ్ అయిపోతూ ఉన్నారు, కన్సిస్టెన్సీ లేకుండా పోతుంది. ఫస్ట్ టైం ప్రాజెక్ట్స్ లేవు, కష్టపడి ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నాం, కంప్లీట్ చేసాం, డబ్బు రావట్లేదు. ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ నిలబట్టడం లేదు, వెళ్ళిపోతున్నారు. చాలా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో గొడవ. చాలా దాంతో విసిగిపోయి ఆర్డర్స్ పేరు పోతుంది మార్కెట్లో. ఒకరోజు మూసేస్తున్నారు ఇంకా ఆఫీస్ని. ఎంప్లాయీస్లో, పార్ట్నర్స్లో డిస్ప్యూట్స్, రాకపోవడం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. సో గ్రోత్ లేకపోవడం. అసలు గ్రోత్ అంటూ లేదు. ఊరికే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నాం. ఏమాత్రం గ్రోత్, అసలు గ్రాఫ్ అలా పైకి వెళ్ళట్లేదు, ఇలా కింద పడిపోతూ ఉంటుంది. అందరూ తెలియగల వాళ్ళే, కానీ గ్రోత్ లేకుండా పోతుంది. ఇలాంటి ఇబ్బందులు. ఆర్డర్స్ ఉంటే చేసేవాళ్ళు లేరు, చేసిన తర్వాత డబ్బు రావడం రియలైజేషన్ లేదు, ఎంప్లాయీస్తో గొడవలు, నిలబట్టడం లేదు, ఎంప్లాయీస్ కరెక్ట్గా ఉండట్లేదు. ఇలా ఏదో కారణం చేత గ్రోత్ లేకుండా పోయి ఒక 1 డే ఇంకా మూసేయడం. ఇది నా అనుభవంలో నేను చాలామందిని చూశాను. ఎందుకంటే నా దగ్గరికి వాస్తు చెప్పించుకోవడానికి కొంతమంది వస్తుంటారు. ఆఫీస్ చూస్ చేసుకునేప్పుడే వాస్తు చూడాలి. మనం ఎక్కడో ఒక ప్రెమిసిస్ తీసుకుంటున్నాం వాస్తు ఆఫీస్ పెట్టుకోవడానికి. ఆ ప్రెమిసిస్ కరెక్ట్గా ఉందా, వాస్తు ప్రకారంగా ఉందా? ఎందుకంటే మనం కష్టపడి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాం. ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వాస్తు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, యంగ్ ఎంటర్ప్రెనర్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వాస్తు. మీరు కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి లక్షలు ఇన్వెస్ట్ చేసినా మీకు బిజినెస్లో గ్రోత్ ఉండకుండా పోవడానికి కారణం అక్కడ ప్లేస్లో ఉన్న ఎనర్జీ డిఫెక్ట్. అక్కడ ప్లేస్లో ఎనర్జీ బాగా కరెక్ట్గా లేదనుకోండి, అన్నీ ఇలాంటివే గొడవలు వస్తుంటాయి. వర్క్ ఫోర్స్ ఉండదు, వర్క్ ఫోర్స్ ఉంటే ఆర్డర్ ఉండదు, అంత చేసి ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రావు, రియలైజేషన్ అంటూ ఉండదు. సో అప్పుడు కష్టం కదా, మిస్ మ్యాచ్ అంతా. ఎలా వెళ్ళాలో గ్రాఫ్ అలా వెళ్ళకుండా అడ్డదిడ్డంగా కిందికి పడిపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళు గడుపుతారు అలా? ఇంకొక రోజు వైండప్ అయిపోతుంది, అప్పుల్లో మునిగిపోతాం. కొంతమంది అయితే ఇన్నాళ్ళు 4-5 years అలా స్ట్రగుల్ చేసి మూసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా జాబ్లోకి వెళ్ళి జాయిన్ కావాలంటే నామూషి. అలా లైఫ్ ఇంకా పాపం ఇబ్బందులు పడిపోతుంది. మళ్ళీ ఆఫీస్ సెటప్ చేసుకోలేరు, ఎక్కడైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి నా సలహా ఏంటంటే, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, కలగనడంలో తప్పేం లేదు. కళ సార్థకం, కరెక్ట్గా డ్రీమ్ ట్రూ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాస్తు కరెక్ట్గా ఉండాలి. మనం ఎన్నుకున్న స్థలం కరెక్ట్గా ఉండాలి. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ముంబైలో కానీ స్థలాలన్నీ కూడా చాలా వాస్తు డిఫెక్టివ్గా ఉంటున్నాయి. ఆర్కిటెక్ట్స్ ఇలా ఎందుకు ప్లాన్ చేస్తున్నారో నాకు అంతుపట్టట్లేదు.
కొన్ని నార్త్ ఈస్ట్లో పెద్ద పెద్ద కాలమ్స్ ఉంటాయి. మనం గోడలు కట్టుకున్న తర్వాత ఆ కాలం నార్త్ ఈస్ట్ కట్ చేసేస్తుంది. కొన్ని సౌత్ వెస్ట్లో లెఫ్ట్ ఉంటుంది, కొన్నిటికి నార్త్ ఈస్ట్ ఏకంగా కట్ అయి ఉంటుంది. ఇలాంటి చోట పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి, చూడడానికి హై ఎండ్ ఆఫీసులు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఐటీ ఆఫీస్ పెట్టుకోవాలంటే కూడా మనం ఎక్కడో ఐటీ లేని చోట పెట్టుకోలేం కదా. ఎక్కడైతే ఐటీ ఉంటుందో అక్కడే పెట్టుకుంటారు వీళ్ళ ఆఫీస్. అప్పుడే అక్కడ బిజినెస్ అసోసియేట్స్ అందరు కలుస్తారు కాబట్టి అక్కడ బాగుంటుందని. కానీ అలాంటి చోట్లంతా కూడా ఇలా వాస్తు దోషాలతో ఉన్న స్థలాలే ఉంటున్నాయి. మనం అక్కడ ఏం చేసినా కాదు, అక్కడ సర్జరీ చేయాలి. సర్జరీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ పెద్ద పెద్ద స్థలాన్ని మనం సర్జరీ చేయలేము. దే విల్ నాట్ పర్మిట్ ఆల్సో. నేను పేర్లు చెప్పలేను ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్స్లో వాస్తు అలా ఉందో. పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్స్లో అంతా ఇలాగే ఉంటుంది. ఫారిన్ కంపెనీస్ మాత్రం ఏదో పెద్ద పెద్ద అక్కడ వీళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కాబట్టి దే ఆర్ జస్ట్ పుల్లింగ్ ఆన్. దాంట్లో లే ఆఫ్లు ఎప్పుడు స్టార్టప్ పెట్టుకొని ముందుకు వెళ్దాం బాగుపడదాం అనుకునే వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందికే సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం అక్కడ వాళ్ళ స్థలంలోనే స్థలంలో ఎనర్జీ ఉంది, అక్కడ వాస్తు బాగుంది. మన ఈశాన్యం బాగుండాలి. ముఖ్యంగా గుర్తులు చెప్తున్నాను, ఈశాన్యం కరెక్ట్. స్థలం స్క్వేర్గానే రెక్టాంగిల్గానే ఉండాలి, ఎక్కడ ఏం కట్ లేకుండా. ఈశాన్యం బాగుండాలి, ఆగ్నేయం బాగుండాలి, వాయువ్యం బాగుండాలి, నైరుతి కూడా బాగుండాలి. సింపుల్. ఇన్ని బాగుండాలా అని అనుకుంటే ఇది కంపల్సరీగా బాగుండాలి. ఉంటేనే జీవితంలో బాగుపడతాం, లేకపోతే యూ విల్ బి ద లూజర్. నేను నా 40 years అనుభవంలో చూసి విసిగిపోయాక ఇది చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా చాలా ఆశగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కష్టపడ్డ డబ్బులు ఎక్కడెక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి పెడుతున్నారు. కొంతమంది ఊర్లలో పొలాలు అమ్మేసి తీసుకొచ్చి డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత చేతులు కాల్చుకుంటున్నారు. లిటరలీ దే ఆర్ ఆన్ ద రోడ్స్. రోడ్డున పడుతున్నారు, అప్పుల్లో మునిగిపోతున్నారు. సరే, ఎక్కడైనా వీళ్ళకి తెలివి ఉంది, చదువుకున్నారు, ఎక్కడైనా జాబ్ చేద్దామంటే నామూసి ఆ ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. ఇన్నాళ్ళు బిజినెస్లో ఉన్నా కదా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఒకరి కింద పనిచేయడం అని. సో దే ఆర్ లూజింగ్ బోత్ వేస్. అటు జాబ్ చేయలేరు, ఇటు బిజినెస్ నడిపించలేరు. కాబట్టి సింపుల్గా ఏంటంటే ఆఫీస్ చిన్నగా అయినా పర్లేదు, ఒక మంచి ఆఫీస్ తీసుకొని బిజినెస్ చేయండి, తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా వాటిపైన నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.